శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ సినిమా భారతదేశ ఆత్మ, ఈ సినిమా భారతదేశ పరమాత్మ, ఈ సినిమా ఈ దేశ ధర్మం, ఈ సినిమా ఈ దేశ ధైర్యం. ఇలాంటి ఒక అద్భుతమైన వేదిక మీదే, ఫౌండేషన్ మీదే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక మతం కనిపిస్తుంది, కానీ ఈ దేశంలో మాత్రమే ఒక ధర్మం కనిపిస్తుంది, సనాతన హైందవ ధర్మం. ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని వెళ్ళేదే ఈ సినిమా. మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మా నాన్నల వరకు అందరూ వరుసలో కూర్చొని అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత, నేను మీకు ఇస్తున్న హామీ. సో ఇలాంటి సినిమా తీసినప్పుడు మీరు అడిగారు ఎందుకు ముంబై అని. ముంబై ఈజ్ ఏ కల్చర్ రన్వే ఫ్రమ్ మూవీస్. అది దేశానికి రాజధాని. మనం అక్కడి నుంచి, అంటే మూవీస్కి అక్కడి నుంచి కానీ మనం ప్రారంభిస్తే దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేశం మొత్తం ఈ సినిమా చూడాలి అన్న కలతోనే ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. అది మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది. మా అందరికీ మీరు ఏ డైలాగ్ రాసినా అది గూస్ బంప్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి మీ కాంబినేషన్. కానీ స్పెషల్గా ఈ అఖండ 2లో మీకు గూస్ బంప్స్ క్రియేట్ చేసిన డైలాగ్ ఏంటి, సీన్ ఏంటి? నీ బిడ్డల్లో ఏ బిడ్డ బాగుంటాడు అంటే ఏం చెప్తాం చెప్పుమా. ఇది రాసింది నేనే, ఇది తీసింది నేనే. సో అది ఎంత ఇది చేసినా సరే దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించే విధానం ఉంటుంది సెల్యులాయిడ్ మీదకి. దానికి నాకు కావలసిన నా ఆయుధం బాలయ్య గారు, ఆయన ఎటు ఉన్నారు. సో ఇందులో ప్రతిదీ మన కల్చర్కి, మన ట్రెడిషన్కి లాకులో ఉంటుందమ్మా. సో అందువల్ల ఏంటంటే ప్రతి డైలాగు బాగుంటుంది ఇందులో. అసలు ఏది ఇది బాగుంటుంది, ఇది అది అనడానికి లేదు. కాబట్టి ప్రతిదీ బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పా ఆల్రెడీ ఆయన ఇలాంటి ఆన్సర్లే చెప్తానరా, అడగొద్దు మనం దొరికిపోతామని. అయినా సరే వాళ్ళు వినట్లేదు సార్, ఏం చేయమంటారు? అయ్యయ్యో లేదు.